తర్వాత దోమల వలన ఎన్ని రోగాలు వస్తాయటండి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, బోదకాలు ఇవన్నీ కూడా దోమలు ఉండటం వలన వస్తాయండి. దయచేసి మరి ఈ దోమలు రాకుండా ఉండాలంటే మన బూజులు లేకుండా ఇంట్లో మరి నీళ్ళు ఎప్పుడు నిల్వ లేకుండా బయట మరి వాడుకున్న నీళ్ళు మరి గుంటలలో నిల్వ ఉండకుండా, పాత్రలలో నిల్వ ఉండకుండా, బకెట్లలో నిల్వ ఉండకుండా మరి చూసుకోవాలండి. చాలా నీట్గా పెట్టుకోవాలి. ఈ దోమల వలన చాలా అనారోగ్యానికి పాలై మలేరియా, టైఫాయిడ్, డెంగీలతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దయచేసి బాత్రూమ్స్ అయితే క్లీన్గా ఉండాలండి, లెట్రిన్స్ కూడా క్లీన్గా ఉండాలండి. ఫెనాయిల్, యాసిడ్ వేసి ఎప్పుడు కడుక్కుంటూ చాలా చాలా నీట్గా చాలా మరి మనం భద్రంగా జాగ్రత్తగా ఉండి రోగాలు రాకుండా కాపాడుకోవాలి. దోమలు, ఈగలు, ఇంకా వేరే పురుగులు, వానపాములు, మరి గాజు పురుగులు, మరి బొద్దింకలు, మరి ఇవి బొచ్చు పురుగులు కూడా మరి మన ఇండ్ల చుట్టూ తిరుగుతుంటాయి. ఈ వర్షాకాలం చెట్ల మీద అన్నీ కూడా మన మీదకి వచ్చి వాలి చిన్న చిన్న పురుగులు, దద్దులు వస్తాయండి. మరి చాలా జాగ్రత్తగా మరి ఉండి మనం పాటించే విధానంతో పాటించి మంచి వేడివేడి భోజనం తిని ఆ ఉన్న దాంట్లోనే వేడివేడిగా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మరి దోమతెరలు మరి ఉన్నట్లయితే అవి కట్టుకొని పడుకోవాలని, మరి చిన్నారి బిడ్డలకు మొత్తం నిండా దుప్పటి కప్పి పడుకోబెట్టాలని మరి నేను మీకు తెలియజేస్తున్నానండి. నేను హెల్త్ సూపర్వైజర్ని కాబట్టి నేను ఈ ఆరోగ్య సూత్రాలు కూడా మీకు చెప్తున్నా. మరి విని మరి మీరు కూడా మీకు తెలుసు కానీ తెలియని వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి. ఏదైనా నేను తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి కాదు. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండమని, ఆరోగ్యాన్ని కాపాడుకోమని మరి నేను మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.